మన మనస్సుని మనం ఎంత అంటే ఇలా ఉండాలి అనుకుంటూ మనం ఈ వీడియోలో అది చూసి ఇలా ఉండాలి, ఇది వదిలేయాలి, పట్టించుకోకూడదు. అలా అని అనుకుంటూ ఉన్నా కానీ, ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో అటు ఇటుగా చంచలిస్తున్నప్పుడు మనం దాన్ని మళ్ళీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి గురించి. బావుంది. అసల ఈ భావన వస్తున్నది ఎవరికి? నాకు కోపం వస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్న ఆలోచన వస్తున్నది ఎవరికి? అర్థం కాలేదు గురించి. మనస్సు కంట్రోల్‌లో ఉండటం లేదు, కోపం వస్తుంది, ఏదో రకంగా సందర్భంలో డిస్టర్బ్ అయిపోతున్నాను అంటున్నారు కదా! అవును గురూజీ. అలా అంటున్నది ఎవరు? మనసే కదా గురూజీ. మనస్సు. హ్మ్. నీవు మనస్సువా? కాదు గురూజీ. మరి నువ్వెవరు? మరి నీవెవరు? పోనీ శరీరానివా? కాదు గురూజీ. ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమని నువ్వెలా చెప్తున్నావు? మీరు చెప్పిన దాని ద్వారా మనం ఆత్మస్వరూపులమని తెలుసుకున్నాం గురూజీ. నేను చెప్పిన ద్వారా తెలుసుకున్నావు, కానీ నీవు విశ్వసించడం లేదు. నీవు విశ్వసించడం లేదు. ఎలా? ముందు నీకు తెగిపోవాలి ఎక్కడికక్కడ. కోపం వస్తున్నది ఎవరికి అని ప్రశ్నించుకున్నప్పుడు నాకు అంటావు. ఇక్కడ మనసు అని కూడా నాకు చెప్తున్నావు, కానీ మనసు అని కూడా అనుకోవు, నాకు అంటావు. ఇప్పుడు నీకుగా నువ్వు ప్రశ్నించుకోవాలి, నేను ఎవరు అని. నేను ఎవరు అంటే మరలా నేను అంటావు. అసలు ఈ నేను ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టో లేదంటే విన్నదాన్ని బట్టో మళ్ళా నేను మనస్సునండి అంటావు. మరలకి మళ్ళీ ప్రశ్నించుకొని నువ్వే, అసలు నేను నిజంగా నేను మనసునా? మనసునైతే ఎలా ఉంటాను, ఎక్కడ ఉంటాను? ఆ ఒక్క క్షణం నువ్వు లోపలికి వెళ్తే నీ మనసు నీ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనస్సు అనేది నీవు కాదు. మనస్సు అనేది అది ఒక భావన. అనేక రకాల ఆలోచన సమూహమే మనస్సుగా మారింది. ఆ మనస్సే జీవుడు. ఆ మనస్సే దేహంతో తాదాప్యం చెంది జీవత్వాన్ని తీసుకుని నేను 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 అంటుంది. అందుకే ఆ మనస్సు నిరంతరము సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటుంది. ఈ నేను అనే వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమి మీద పుట్టిన తర్వాత నేను అనే మనసు పుట్టింది. భూమి మీద పుట్టిన తర్వాత ఆ నేను అనే మనసు మరలా ఎప్పుడు పుట్టింది అంటే వినడము అర్థం చేసుకున్న కాణించి పుట్టింది. చూడడము అర్థం చేసుకున్న కాణించి పుట్టింది. అంటే వినడము చూడడము ఈ రెండు జరుగుతున్న సందర్భంలో లోపలికి అర్థమవుతూ ఉంటుంది. ఒకటి చూస్తున్నాను, ఒకటి వింటున్నాను అనేది అర్థమవుతుంది. అప్పటి నుంచి మనసు పనిచేస్తుంది. తర్వాత మాట్లాడడం మొదటిన కాడి నుంచి ఇంకా బాగా బలపడింది మనసు. ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, ఇది నాకు ఇష్టము, ఇది నాకు అయిష్టము అని.
అలా మనసు బలపడిన కానించి ఏమైపోయిందంటే అసలు నేను ఆత్మస్వరూపమైన నేను ఆత్మస్వరూపాన్ని అనే విషయం మరిచి నేను ఈ శరీరాన్ని అనే భావనకు వచ్చేసింది కాబట్టి అహంకార మమకారాలతో నేను నాది అనే రాగద్వేషాలతో కోపమైన జలసి అయినా అసూయైనా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఒక్క క్షణము ఆ కోపం ఏదో సందర్భంలో ఒక వ్యవహారంలో కోపం వచ్చింది, ఒక సందర్భంలో బాధ వచ్చింది, ఒక్క క్షణం ఆగి ఇది ఎవరికి వచ్చింది అన్న ప్రశ్నించుకున్నప్పుడు నీకుగా నువ్వే మళ్ళీ ప్రశ్నించుకోవాలి. ఇక మళ్ళీ ఇక్కడ ఏ దేవుణ్ణో తలుచుకోవడమో గురువుని తలుచుకోవడమో కాదు. ఒక్క క్షణం ఎవరికి వచ్చింది కోపము అని తెలుసుకుంటే నాకు అని అనిపిస్తుంది. వెంటనే మరలా ఇదే ప్రశ్న మళ్ళీ వేసుకోవాలి, నేను ఎవరు? ఇది ఒకసారి ప్రయత్నం చేయండి, ఆగిపోతుంది అక్కడ. ఎందుకంటే కేవలం ఆత్మస్వరూపానికి అసలు నామము లేదు, రూపము లేదు. అది దేనితో అంటుకోదు, ఏది అది అంటుకోదు. అది దేనితో అంటుకోదు, ఏది కూడా దాన్ని అంటుకోలేదు. దానికి కోపం ఉండదు, ద్వేషం ఉండదు, దానికి జలసి కూడా ఉండదు, దానికి ఏది ఉండదు. ఆ మాటకు వస్తే ప్రేమ కూడా ఉండదు దానికి. అసలు దేనికి అంటుంది అది, ఏ భావము లేనిది అది. కేవలం ఆత్మస్వరూపం అంటే అది ఒక శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపాన్ని దైవము అన్నాం మనం. ఆ శక్తి స్వరూపాన్ని భగవంతుడు అన్నాం మనం. ఆ శక్తి స్వరూపాన్ని చైతన్యం అన్నాం మనం. ఎన్నో పేర్లు పెట్టేసుకోవచ్చు మన మనస్సుతో. కాబట్టి మనము దైవస్వరూపమని నిరంతరం విశ్వసిస్తూ ఉంటే ఆ దైవస్వరూపానికి మనము కొన్ని దైవ తత్వాలని మనము తెలుసుకున్నాం. ఆ దైవతత్వాలే ఈ భూమి మీద నడవడానికి మనకి ఒక మార్గం. అవేంటి? దివ్య ప్రేమ. మొదటిది దివ్య ప్రేమ. ఈ దివ్య ప్రేమని నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకున్నావో, ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రాక్టీస్ చేస్తే, నీ ముందున్న ప్రతి పదార్థాన్ని, నీ ముందున్న ప్రతి వ్యక్తిని, నీ ముందున్న ప్రతి జీవిని ప్రేమించడం అలవాటు చేసుకుంటావు. ఎందుకు అంటే నాలోనే ఉన్న ఆ పదార్థము, ఎదురు జీవిలో ఉన్న ఆ పదార్థము రెండు ఒక్కటే. ఎదురు జీవి అది చీమకానికి మనిషి వరకు తీసుకుంటే నీవు జీవత్వాన్ని చూస్తున్నావు, శరీరాన్ని చూస్తున్నావు, కానీ ఆ శరీరంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని చూడడం లేదు. ఆ శరీరంలో ఉన్న బ్రహ్మ పదార్థము, ఈ శరీరంలో ఉన్న బ్రహ్మ పదార్థము రెండు ఒక్కటే. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావో, ఎదురు ఉన్న ఏ వ్యక్తినైనా సరే ప్రేమించడం మొదలు పెడతావు. ఇప్పుడు నీవు ఎలా చూడాలి, ఎలా ప్రేమించాలంటే నీవు దైవ స్వరూపంగా ఉండి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నీవు దైవ స్వరూపంగా ఉండి నీ శరీరాన్ని నువ్వు గుర్తించాలి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, నేను ఈ బుద్ధిని కాదు, నేను ఈ చిత్తాన్ని కాదు, నేను ఈ అహంకారాన్ని కూడా కాదు, నేను కేవలం దైవ స్వరూపాన్ని. మరి ఎదురుగుండా వచ్చిన వ్యక్తి నన్ను డిస్టర్బ్ చేశారండి అంటే
నువ్వు ఎదురుగుండా వచ్చిన వ్యక్తి డిస్టర్బ్ చేశారన్నావంటే నువ్వు ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూస్తున్నావు కానీ ఎదురుగుండా ఉన్న వ్యక్తిలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని చూడటం లేదు. ఇది నువ్వు పక్కగా విశ్వసించాలి, ఈ పక్కా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఇది ఎదురుగుండా ఉన్న వ్యక్తి కాదు, అది శక్తి స్వరూపం. మరి ఆ వ్యక్తి నన్ను డిస్టర్బ్ చేశారు కదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు వ్యక్తి డిస్టర్బ్ చేయలేదు, నీకుగా నీవే డిస్టర్బ్ అయ్యావు. ఎలా? నీ వ్యక్తిత్వంలోకి వచ్చేసావు. నీవు వ్యక్తిత్వంలోకి వచ్చేసావు కాబట్టి ఆ వ్యక్తి యొక్క గుణగణాలను చూస్తున్నావు, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని చూస్తున్నావు, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని చూస్తున్నావు. ఎప్పుడు చూస్తున్నావు? ఎలాగా? నువ్వు వ్యక్తిత్వంలోకి వచ్చేసావు. నీవు వ్యక్తిత్వంలోకి వచ్చినంతసేపు ఎదురుగుండున్న జీవిని వ్యక్తిగానే చూస్తావు, పదార్థంగానే చూస్తావు, వస్తువుగానే చూస్తావు. కానీ ఆ వస్తువులో, ఆ పదార్థంలో, ఆ జీవిలో లేదా ఆ మనిషిలో ఉన్న దైవాన్ని చూడవు. నువ్వు దిగిపోతున్నావు, నీ స్థితి నుంచి నువ్వు దిగిపోతున్నావు. కేవలము దేహంతో తాదాత్మ్యం చెందేసి 2 కళ్ళతో, 2 చెవులతో, ముక్కు పొడవుతో, నోటితో, మనసుతో అన్నిటితో నువ్వు తాదాత్మ్యం చెందేసి నేను అనే అహంకారంతో, ఇక్కడ అహంకారం అంటే గర్వం అనుకోవద్దు, అహం అంటే నేను అనే భావం. ఈ నేను అనే అహంకారంతో నిండిపోయి నువ్వు ఎదురు ఉన్న వ్యక్తిని కూడా అతను లేదా ఆమె అని చూస్తున్నావు. అతను ఆమె లేదు. ఎప్పుడైతే నీవు దైవస్వరూపంగా భావన చేస్తూ ఎదురుగుండున్న వ్యక్తి కూడా దైవస్వరూపంగా చూసినప్పుడు నీకు నిజమైన ప్రేమ ఉద్భవిస్తుంది నీలోంచి. నువ్వు నిజంగా ప్రేమని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు అవతల వ్యక్తి నిన్ను చీదరించుకున్నా, చీత్కరించుకున్నా, కోప్పడినా ఎట్లా చూస్తావంటే పసిపిల్లవాడు నిన్ను కొడుతూ ఉంటాడు, పసిపిల్లవాడు నిన్ను కాలుతో తంతూ ఉంటాడు. అక్కడ నీకు పసిపిల్లవాడిని చూస్తావు తప్ప పసిపిల్లవాడిలో యొక్క ఆకతాయి తరాన్ని చూస్తావు తప్ప ఆ పసిపిల్లవాడు నన్ను కొడుతున్నాడు, ఆ పసిపిల్లవాడు నన్ను తడుతున్నాడు అనుకో. ఎందుకు? అక్కడ ప్రేమను చూస్తాడు. ఆ పసిపిల్లవాడు అన్న భావనతో చూస్తున్నావు, అది ప్రేమ. అక్కడ నీ ప్రేమ అలా పర్యటనమవుతుంది. అదే పసిపిల్లవాడు అనుకోకుండా ఎదుర్కొన్న వ్యక్తి, ఒక 25 ఏళ్ళ వ్యక్తి అనగానే నువ్వు అక్కడ వ్యక్తిని చూస్తున్నావు, శక్తిని చూడడం లేదు. ఆ పసిపిల్లవాడు ఆ వ్యక్తిలో ఉన్న దైవాన్ని చూడడం లేదు. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రేమని, దివ్య ప్రేమ అనే దాంట్లో స్వార్థం లేదు, ఆ ప్రేమలో దివ్య ప్రేమ పంచడమే. నువ్వు ఆ ప్రేమను పంచడం ప్రకటన చేస్తూ ఉంటే కనుక నీ ఎదురుగుంటున్న వ్యక్తి పసిపిల్లవాడైనా 25 ఏళ్ళ పిల్లవాడైనా సరే నిన్ను ఏమన్నా కానీ నీలో చలనం ఉండదు. ఉంటుంది చలనం, ప్రేమతో కూడిన చలనం ఉంటుంది. ఒక్క క్షణం నువ్వు అలా వెనక్కి వెళ్ళాల్సిందే. నువ్వు ఆ క్షణం వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఎదురుగుండా వ్యక్తి మాట్లాడిన మాటకి నీ నుంచి మరలా ఎదురుగుండా వ్యక్తికి కౌంటర్ పడిపోతుంది. అది మాట పెరుగుతుంది. అక్కడ మనస్పర్ధలు వస్తాయి, ద్వేషం పుడుతుంది, కోపం పుడుతుంది, అసూయ పుడుతుంది, జలసి పుడుతుంది, ఎన్నో పుడతాయి. దీని ద్వారా ఏమొస్తుంది అంటే నీవు వికసిస్తున్న పుష్పానివి, పరిమళిస్తున్న పుష్పానివి, నీలో కలంకం అంటుకుంటుంది. నీ చక్రాస్ అన్నీ కూడా వికసించి ఉన్నాయి. ఇప్పుడు హీలింగ్ చేసుకుంటున్నాం, మనం హీలింగ్ చేసుకున్నాము, వికసించి ఉన్నాయి. అవి వెంటనే ముడుచుకుపోతాయి.
ఎందుకు? నీలో రాగద్వేషం ఎప్పుడైతే మొదలైందో, కోపతాపాలు ఎప్పుడైతే మొదలయ్యాయో, జలసి ఎప్పుడైతే మొదలైందో, అసూయ ఎప్పుడైతే మొదలైందో, చక్రాలు మురిసిపోతాయి. తద్వారా నీకేమవుతుంది? ఏ చక్రం అయితే ఏ ఆర్గానికి అయితే ఇన్ఫ్లుయెన్స్ చూపించిందో ఆ ఆర్గాన్ వీక్ అయిపోతుంది. నీ శరీరము పాడవుతుంది, నీకు అనారోగ్యం వస్తుంది. ఇంత బాధ నాకెందుకు? నేను అనారోగ్యం తెచ్చుకోవడం ఎందుకు? నా శరీరాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? నా మనసును పాడు చేసుకోవడం ఎందుకు? నేను నా స్థితిలో ఎందుకు ఉండకూడదో నాకు ఆలోచన నీకు నిరంతరం ఉండాలి. దానికి ఎరుక అని చెప్పాను. ప్రతి క్షణం ఎరుకలో ఉండాలి. డే స్టార్ట్ అయిన కాడ నుంచి డే ఎండింగ్ వరకు కూడా. అంటే కనులు తెరిచి మెలకు వచ్చిన క్షణం నుంచి కనులు మూసి నిద్రపోయేంత వరకు కూడా నువ్వు ఎరుకలోనే ఉండాలి. ఏ ఎరుక? నేను జ్ఞానస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అన్న స్థితిలో నువ్వు ఉండాలి. ఆ స్థితి నుంచి ఎప్పుడైతే జారిపోతావో నీకు కోపము, ద్వేషము, చిరాకు అన్నీ అడ్డుకుపోతాయి. రాగము, ద్వేషము అన్నీ అడ్డుకుపోతాయి. ఆ స్థితిని జారకూడదు. సకల చరాచర జీవుల్లోనూ ఉన్నది ఆ బ్రహ్మ పదార్థమే. ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడడమే ఆధ్యాత్మికత. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎంత గంటల ధ్యానం చేసినా, ఎన్ని రకాల క్రియలు ఉన్నాయో అన్ని రకాల క్రియలు నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, వాటి దారి వాటిదే, మన దారి మనదేలా ఉంటుంది. అవన్నీ కూడా ఆధ్యాత్మికత్వానికి మార్గాలు మాత్రమే. కానీ జ్ఞానం అనేది ఇంకా ఆఖరి మెట్టు. ఈ పూజ, జపము, ధ్యానము, క్రియలు ఇవన్నీ కూడా మెట్లు ఎక్కడానికి. ఆఖరి మెట్టు అంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఏంటంటే నీ స్వరూపం నీకు తెలుసుకోవడమే. నా స్వరూపము దేహం కాదు, నా స్వరూపము ఆత్మస్వరూపం. ఇది తెలిసేంత వరకే నీకు ఈ మెట్లు ఎక్కింది. తెలిసిన తర్వాత దాంట్లో నిలబడిపోవాలి. నిలబడిపోలేదా వైకుంఠపాలి పరమపద సోపానం. పైకి స్వర్గద్వారం దగ్గరికి వెళ్తాము, వైకుంఠ దగ్గరికి వెళ్తాము, పావునోట్లో పడిపోతుంటాం. పావునోట్లో పడిపోయామా కిందకు వచ్చేస్తాం. మరలా ఎంతవరకు ఎక్కుతావు? ఎంత కష్టపడాలి నువ్వు ఎక్కడానికి? కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానస్వరూపంతో ఉండాలి. ఎప్పుడు కూడా జ్ఞానస్వరూపం అంటే ఎరుకుతో ఉండాలి. నేను ఆత్మస్వరూపాన్ని అన్న ఎరుకుతో నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో నువ్వు దిగిపోవు. నువ్వు కేవలం దేహంతో వచ్చేస్తున్నావు, తాదాత్మ్యం చెందేస్తున్నావు. కాబట్టే ఎదురు వ్యక్తిని కూడా శరీరంగానే చూస్తున్నావు. ఇంతకు మించి నీకు చెప్పడానికి నాకు మాటలు ఉండవు. దానికి ఎన్నో చెప్పచ్చు మనం. కోప్పడకూడదు, ద్వేషం పడకూడదు, చిరాకు పడకూడదు, అసూయ పడకూడదు, తొందరపడకూడదు. ఇవన్నీ ఎన్ని మాటలు వచ్చినాక నా మాటలే. కానీ ఒక్క జ్ఞాన స్వరూపంతో నిలబడితే దిగిపోవు. ఇప్పుడు నువ్వు ఒక టీచర్వే కదా? అవును గురుజీ. టీచర్గా ఉంటావా, నువ్వు స్టూడెంట్ కింద వచ్చేస్తావా ఎప్పటికప్పుడు? టీచర్గానే ఉంటాను. ఎందుకుంటావు టీచర్ కింద? చదువుకొని ఆ స్థాయికి వెళ్ళాం కాబట్టి. టీచరు కాబట్టి చదువుకున్న స్థాయికి వెళ్ళావు. కానీ ఇప్పుడు ఎందుకుంటావు టీచర్ కింద? టీచరు కాబట్టి నువ్వు. అలాగే ఇప్పుడు నువ్వు జ్ఞానస్వరూపం అనే స్థితిలో ఉండాలి. నువ్వు బాహ్యంగా, దేహపరంగా, పోస్ట్ పరంగా నువ్వు టీచర్ కింద ఎలా అయితే ఉంటున్నావో అలాగే ఆంతరంగంలో నేను జ్ఞానస్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అన్న స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నువ్వు దిగిపోవు. నువ్వు టీచర్ స్థాయి నుంచి స్టూడెంట్ స్థాయి దిగిపోతున్నావు. నువ్వు స్టూడెంట్ స్థాయి దిగిపోయావు కాబట్టి నీలో ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. టీచర్కి ఉద్భవించవు. ఎందుకంటే అన్ని ప్రశ్నలకి ఆన్సర్ టీచరు. అదేవిధంగా
నువ్వు ఆత్మస్వరూపంగా ఎప్పుడైతే నిలబడిపోయావో, దేహంతో తాదాత్మ్యం చెందకుండా దాంట్లోనే ఎప్పుడైతే ఉండిపోయావో, నీకు ఈ రాగద్వేషాలు అంటుకోవు. నీకు అంటుకుంటున్నాయంటే నువ్వు ఆ స్థితి దిగిపోతున్నావు కిందకి. అదే ఎరుక. నువ్వు ఆ ఎరుకలో ఆ స్టాండ్ బై దాంట్లో ఉండాలి నువ్వు అక్కడ. నువ్వు ఆ సైట్లో ఉండిపోవాలి. ఆత్మస్వరూపం అన్న సైట్లో ఎప్పుడైతే ఉండిపోయావో నీకు ఏది అంటుకోదు. ఇది ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి. ఒక రోజు ప్రాక్టీస్ చేయండి అది. మీరు అనుకోవచ్చు వింటున్నంతసేపు బాగుంటుందండి, వీడియోస్ మీరు పెట్టిన వీడియోస్ వింటున్నంతసేపు బాగుంటుందండి, కానీ సందర్భం వచ్చినప్పుడు మారిపోతున్నామండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? చూస్తున్నాము, వింటున్నాము, మాట్లాడుతున్నాము, కానీ ప్రాక్టికాలిటీలోకి వెళ్ళడం లేదు. మీరు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరు నా ముందు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు, నేను డిస్టర్బ్ అవుతానా లేదని చూసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు ప్రాక్టికాలిటీలో నువ్వు ఉంటున్నావో లేదో తెలుస్తుంది నీకు. ఏమి లేనని చెప్పి చాలా బాగున్నాను, హాయిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ఏదో వచ్చినప్పుడు డిస్టర్బ్ అయిపోయాను అంటే ఏంటంటే, ఏదో వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వేవో అంటే ఏదో వచ్చినప్పుడు డిస్టర్బ్ అవ్వడానికి నువ్వు రెడీగా లేవు. అంటే యుద్ధం చేయడానికి నువ్వు రెడీగా లేవు. యుద్ధం వచ్చింది, భయపడిపోయావు. యుద్ధం చేస్తుంది ఎవరితో అని? నీతో నువ్వే. యుద్ధం చేస్తుంది ఎవరితోని? నీతో నువ్వే. అంటే నాతో నేను ఎందుకు యుద్ధం చేసుకుంటాను? చేసుకోను. ఎప్పుడు చేసుకోను? నన్ను నేను ప్రేమించుకుంటున్నప్పుడు, నిజంగా దివ్య ప్రేమతో నన్ను నేను ప్రేమించుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమిస్తాను. ఎదుటి వ్యక్తిలో ఆ ప్రేమని చూస్తాను తప్ప ఆ వ్యక్తిని చూడను, ఆ భావాన్ని చూడను, ఆ గుణాన్ని చూడను. దివ్య ప్రేమ తర్వాత దివ్య శాంతి. నిరంతరం శాంతిలో ఉండాలి నువ్వు. ఎందుకంటే శాంతస్వరూపం, ఆత్మస్వరూపం శాంతస్వరూపం. మనం ఎన్ని తప్పులు చేసినా కానీ భగవంతుడు మనం శిక్షించట్లేదు. చూడండి, శాంతస్వరూపం ఎందుకు శిక్షించట్లేదంటే, ఆ భగవంతుడు ఈ భగవంతుడే కాబట్టి. తను అలాగా అశాంతి లోనవుతాడు? తను ఎందుకు శిక్షించుకుంటాడు? ఇది గమనించుకోవాలి. కాబట్టి శాంతస్వరూపం నేను. ఆ భగవంతుడు వేరు, ఈ లోపల భగవంతుడు వేరు కాదు. ఆ భగవంతుడు ఈ భగవంతుడు ఒక్కటే. కాబట్టి భగవంతుడికి శాంతస్వరూపము. భగవంతుడు క్షమాస్వరూపుడు. మనం ఎన్ని తప్పులు చేసి క్షమిస్తున్నాడు, శాంతంతో చూస్తున్నాడు, క్షమిస్తున్నాడు. నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే నువ్వు దేహంతో తాదాత్మ్యం చెంది దిగిపోయావు, అందుకు క్షమించలేకపోతున్నావు. కానీ నువ్వు ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానంతో నువ్వు ఎరుగుతూ ఉంటే, ఎదురు వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా క్షమించడం అలవాటు చేసుకుంటావు నువ్వు. మీరు స్త్రీమూర్తులమ్మా. స్త్రీమూర్తికి ఆనవాలేంటి? భూమాతని ఎంతగా తొక్కుతున్నాము, ఉమ్మేస్తున్నాము, బాధ పెడుతున్నాము, కానీ ఆ భూమాత చలిస్తుందా? భూమాత కదా. మరి మీరెవరు? ప్రకృతి స్వరూపమే కదా మీరు. మరి మీరు ఎందుకు చలిచ్చేస్తున్నారు? అంటే దేహంతో తాదాత్మ్యం చెందేస్తున్నారు, గుణాలతో తాదాత్మ్యం చెందుతున్నారు. ఆ సైట్లో నిలబడడం లేదు. దివ్య జ్ఞానం, నేను ఆత్మస్వరూపాన్ని అన్న దివ్య జ్ఞానం, ఇవి ఉంటే ఇంకా మనల్ని ఈ భూప్రపంచంలో ఎవ్వరూ కదపలేరు. ఇంకా ముందుకెళ్తే మీరు ఈ స్థితిలో ఉండడం అలవాటు చేసుకుంటే
మీ ఆరా మీకు తెలియకుండానే ఎక్స్పాండ్ అవుతుంది. అవతలి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే మీ ఆరాలోకి వచ్చేటప్పటికి అతనిలో భావాలు మారిపోవాలి, మారిపోతాయి కూడా. ఇప్పుడు మీరు నిరంతరం ఈ సైట్లో ఉన్నప్పుడు, జ్ఞానస్వరూపంతో నేను ఆత్మస్వరూపాన్ని నా సైట్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అయినా సరే కావచ్చు, మీ ఆరాలోకి వచ్చినప్పుడు తన యొక్క భావన మారిపోతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్లోనే ఉంటుంది మర్మం అంతా కూడా. కీలక పాయింట్ అంతా కూడా ప్రాక్టీస్లోనే. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ని వదిలేశారో మీరు దిగిపోతారు. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కదా. విన్నారు, చూసారు, లేదు చదివారు, ప్రాక్టీస్ లేదు. నువ్వు టీచర్గా ఇప్పుడు నిలబడ్డావంటే ఎంత కష్టపడ్డావు, ఎంత బాగా పరీక్ష రాసావు, ఎంత బాగా పరీక్ష పాస్ అయ్యావు, తర్వాత ఎంత ఇంటర్వ్యూలో ఎన్ని ప్రశ్నలు వేశారు, ఆ ప్రశ్నలన్నింటికి నువ్వు ఆన్సర్ చెప్పి ఈరోజు నువ్వు టీచర్ పోస్ట్ ఉంటున్నావంటే ఆ కష్టం, ఆ శ్రమ ఉంది. అలాగే ఇప్పుడు నాకు కోపం వస్తుంది, నాకు చిరాకు వస్తుంది, నాకు బాధ వేస్తుంది అన్నావంటే నువ్వు దిగిపోయి ఉన్నావు. కాదు, నాకు కోపం రాకూడదు, నాకు జలసి రాకూడదు, నాకు అసూయ రాకూడదు అంటే నువ్వు ఏ సైట్లో ఉండాలి? జ్ఞానస్వరూపుల సైట్లో ఉండాలి. నేను ఆత్మస్వరూపాన్ని. మనిషికి దేహం, మనిషే దేహము. తనకి వస్తుంది కోపము, తన గుణంతో ఉంటాడు కాబట్టి. నాకు గుణం లేదు, తన ఆ స్వభావంతో ఉంటాడు, నాకు ఆ స్వభావమే లేదు. మీరు ఈ సైట్లో ఉండాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే మీరు నేనంత వరకు తెలియని స్థితిలో ఉన్నారు. ఈరోజు తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నావు నువ్వు ఆత్మస్వరూపం అని. తెలుసుకున్నాం గురుజీ. మరి తెలుసుకునే దాని మీరు ఎందుకు నిలబడలేదు అంటే కింద దిగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు. అంటే టీచర్గా ఉండి కూడా మళ్ళీ స్టూడెంట్ అయిపోతాం ట్రై చేస్తున్నాము. టీచర్గా ఉండి టీచర్ లాగే ఉండాలి. అలాగే నువ్వు జ్ఞానస్వరూపము అని నీకు తెలిసిన తర్వాత జ్ఞానస్వరూపం కింద ఉండాలి. ఇది నీకు పరీక్ష. నేను ఆ పరీక్షలో నెగ్గుతానా లేదా అనేది నీ మీద ఆధారపడింది, నా మీద ఆధారపడింది. నాకు ఇది పరీక్ష. నేను ఈ పరీక్షలో ఖచ్చితంగా నేను పాస్ అయిపోవాలి. ఇది పెట్టుకోండి లక్ష్యం. ఇది ఎప్పుడైతే పెట్టుకున్నారో మీ ముందు వస్తూ పోతూ ఉంటాయి. నేను అప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని కదపకుండా ఉంటారని చెప్పట్లేదు, ఎవరో వచ్చి మమ్మల్ని ఊరుకునే మాట అనకుండా ఉంటారని చెప్పట్లేదు. అంటారు కానీ పట్టించుకోరు. ఎలా పట్టించుకోరంటే చిన్నపిల్లాడు మిమ్మల్ని కాలుతో తన్నట్టు. చిన్నపిల్లాడు మిమ్మల్ని కాలుతో తన్నాడు, మీకు కోపం వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే చిన్నపిల్లడికి చూస్తాను మీరు. అట్లాగా ఒక 25 ఏళ్ళ వ్యక్తి లేదా ఒక 50 ఏళ్ళ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నా కానీ వాళ్ళలో మీరు చిన్నపిల్లాడే చూస్తారు. మీరు ఎప్పుడు చూస్తారంటే మీరు ఈ సైట్లో ఉన్నప్పుడు, జ్ఞానస్వరూపం అనే సైట్లో ఉన్నప్పుడు మీరు ఆ వ్యక్తిలో చిన్నపిల్లాడే చూస్తారు. లేకపోతే ఆ వ్యక్తిలో మీరు వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తి చిన్నపిల్లడా పెద్ద పిల్లడా కాదు. చిన్నపిల్లడు తిట్టినా నా కోపం వచ్చేస్తుంది. అరే ఆడి వయసు ఎంత, నన్ను ఎంత మాట అంటాడా? లేదు పెద్ద వ్యక్తి తిట్టినా పెద్ద వ్యక్తి అతనికి అసలు గౌరవం లేకుండా పోయింది. నేను ఎన్ని చేసినా సరే నేను చేసిన దాన్ని చూడడం లేదు, ఈ ఒక్కరోజు చేయలేందుకు మాట అనేస్తాడా? చిన్నపిల్లలన్నా పెద్ద పిల్లలన్నా సరే వ్యక్తిని చూస్తారు తప్ప అక్కడ మీరు శక్తిని చూడరు అక్కడ. ఎందుకంటే మీలో ఉన్న శక్తి ఎదుటిలో వ్యక్తి మీద ఉన్న శక్తి ఒకటే, బ్రహ్మస్వరూపమే. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే బ్రహ్మంగా చూసుకున్నారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటున్నారో, మీరు ఎప్పుడైతే శాంతితో ఉంటున్నారో, మీరు ఎప్పుడైతే క్షమాతత్వంతో ఉంటున్నారో అప్పుడు ఎదుట ఉన్న వ్యక్తి ఏం చేసినా సరే మీరు శాంతంగానే చూస్తూ ఉంటారు అంతే.
క్షమించేస్తారంతే. అలా శాంతంగా ఉండడము, అలా క్షమించడము చేయగా అవతలి వ్యక్తిలో కూడా మార్పు వస్తుంది. అదే మీ ఆరాలోకి వచ్చేటికి వాళ్ళ ఆరా మారిపోద్దని చెప్పింది కారణం అది. ఈ వాళ్ళకి వాళ్ళు మారిపోదు. బలంగా ఇది అవ్వాలి. బలంగా ఉంటేనే మీ ఆరా బలంగా ఉంటేనే అవతలి వ్యక్తి యొక్క ఆరా క్షీణించి మీ ఆరాలోకి వచ్చినప్పటికీ తన యొక్క స్వభావం మారుతుంది. ఈ వాళ్ళకి వాళ్ళు మారిపోతుంది. ఇది కూడా మనం చేసే ప్రాక్టీస్ మీద ఆధారపడుతుంది. అర్థమైందా? అర్థమైంది గురూజీ. మీరు రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇట్లాంటి సందర్భం వస్తుందా, నేను ప్రాక్టికాలిటీలో నెగుతున్నానా ఓడిపోతున్నానా అని రెడీగా ఉండాలి. అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ రన్నింగ్ రేస్లోకి విజయం సాధించాలంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ రేస్ పెడతారు అని చూస్తూ ఉంటాడు. ఎంత గమ్మున పెడతారు ఆ రేసు మన నెగ్గినట్టు చూపించాలి కదా. నెగ్గినట్టు చూపించాలంటే రేస్ రావాలి. అంటే ఆ సిచ్యువేషన్ రావాలి. ఇప్పుడు నాకు కోపం వస్తుందో లేదా నేను చెక్ చేసుకోవాలంటే ఎలాగా, సిచ్యువేషన్ వచ్చినప్పుడే నాకు తెలుస్తుంది. సో సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు హ్యాండిల్ చేయాలి, నాకు తెలియాలి ఎలా హ్యాండిల్ చేస్తున్నాను. అది బాధ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక సంతోషం వచ్చినా చలించిపోదు ఆత్మస్వరూపము, ఒక దుఃఖం వచ్చినా చలించిపోదు ఆత్మస్వరూపము. ఒక సంతోషం వచ్చింది చలించిపోతుంది దేహంతో ఉన్న మనస్సు, ఒక దుఃఖం వచ్చింది చలించిపోతుంది దేహంతో ఉన్న మనస్సు. నేను మనస్సుని కాదు, దేహాన్ని కాదు, కేవలం ఆత్మస్వరూపాన్ని ఈ భూమి మీద ఆనందాన్ని అనుభవించడానికి. ఆనందమే నేను, మళ్ళీ కొత్తగా భూమి మీద ఆనందం ఉండదు. ఆనందమైన నేను ఆనందంగా భూమి మీద నడవడానికి వచ్చాను. మళ్ళీ నాకు కొత్తగా ఆనందం బయట నుంచి రాదు. ఆనందమే నేను ఆనందంగా తినడానికి వచ్చాను అంతే. ఆ స్థితిలో మనం ఉండడానికి ఇలా అంటే ఇప్పుడు ఇలా వెళ్ళేది ఏదైతే ఉందో ఇలా వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోవడం అంటే లోపలికి అంతరంగం లోపలికి వెళ్ళిపోతూ ఉంటే బయటంతా కూడా నీకు సరదాగా కనబడుతుంది. చిన్నపిల్లలు ఆటలాడుకున్నట్టే కనబడుతుంటుంది. చిన్నపిల్లడు ఇల్లు కడుతుంటాడు, ఇల్లు కూల్చేస్తాడు, మనం చూస్తుంటాం, నవ్వుకుంటూ ఉంటాం. చిన్నపిల్లడు కారు బొమ్మలో కూర్చుని నిజంగా కారు నడిపేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు. యాక్టింగ్ కాదు, నిజంగా కారు నడిపేస్తున్నట్టు ఫీల్ అవుతుంటాడు. అది మనం సరదాగా చూస్తుంటాం, నవ్వుతాం. అదే చిన్నపిల్లడు బొమ్మతో ఆడుకుంటూ బొమ్మను విసిరెత్తు మళ్ళీ ఆ బొమ్మే కావాలని ఎడుతూ ఉంటాడు. ఒక నీ చేతిలోనే ఉంది కదరా బొమ్మ, నువ్వే కదా విసిరేసావు, మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు, మనం నవ్వుతుంటాం. అలా అంటుంటే మళ్ళీ ఆ పిల్లడు వచ్చి మనల్ని కొడేస్తుంటాడు. నువ్వే తీసిరా మనం నవ్వుతుంటాం. అట్లా ఉంటుంది మనకి. అంటే ప్రతిదీ కూడా ఆటలాగా ఉంటుంది. కానీ సందర్భం వచ్చినప్పుడు స్పందించేస్తుంది ఖచ్చితంగా. అవతల వ్యక్తి తిట్టాడు కదా అని చెప్పేసి మనం నోరు మూసి కూర్చుంటే కృష్ణుడు ఒప్పుకోలేదు, తిట్టమని చెప్పాడు. కొడతానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఒప్పుకోలేదు, కొట్టమని చెప్పాడు. చంపడానికి వచ్చినప్పుడు చంపించుకోమని చెప్పలేదు, చంపమని చెప్పాడు. అంటే అక్కడ శరీర స్థితిలో దిగిపోకుండా ఆత్మస్వరూప స్థితిలో ఉండి అవతలి వ్యక్తికి తప్పుని చెప్పించాలి, తప్పుని తెలియజేయాలి. అతను చేస్తున్న తప్పుని తెలియజేయకపోతే మళ్ళీ తప్పు మందే అవుతుంది. లేదంటే ఆ తప్పుని చేసుకుంటూ పోతూ ఉంటాడు. అంటే ఒక టీచర్గా పిల్లవాడు హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తావు? క్షమించి వదిలేస్తావా? కొడతావు కదా. అంటే కోపంతో కొడతావా, అతనికి బుద్ధి రావాలని కొడతావా? అతనికి బుద్ధి రావాలని కొడతాను. ఎట్లా కొట్టాలి. అంతేగాని నేను చెప్పాను హోంవర్క్ చేయమని టీచర్గా నేను ఆజ్ఞాపించాను, ఆర్డర్ వేసాను, హోంవర్క్ చేయలేదా ఎధవా అని కొడతా పెట్టు. కొట్టవు.
హోంవర్క్ చేయకపోతే నీకు పాఠం సరిగా రాదురా, నువ్వు పాస్ అవ్వరా, ఇలా చేస్తే ఒప్పుకోనరా, నువ్వు చేయబట్టు అని చెప్పి బెత్తంతో కొడతావు. అక్కడ తెలియచేయడానికి కొడుతున్నావు తప్ప నువ్వు కోపాన్ని ప్రదర్శించట్లేదు. నువ్వు 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 టీచర్ పోస్ట్ని దిగిపోతే కనుక ఒక అహంకారం వచ్చేస్తుంది. నేను చెప్తే నువ్వు చేయవా అని కోపంగా కొడతావు. నువ్వు దిగిపోవు, అక్కడ నువ్వు టీచర్ స్థాయిలో ఉన్నావు. కానీ ఇప్పుడు అక్కడ పిల్లడు హోంవర్క్ రాయమన్నావు, అది నీ ధర్మము, రాయలేదు కాబట్టి కొడతావు. ఇప్పుడు కొట్టిన తర్వాత రేపొద్దున రాస్తాడు, రేపొద్దున కూడా రాయడు. ఇప్పుడు ఏం చేస్తావు? 10 గుంజీలు తీరా అంటావు, లేదా గొడవ కూర్చేయరా అంటావు, లేదంటే గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు వేయరా అంటావు. ఎన్ని నువ్వు కోపంతో చెప్పింది కాదు, అతనికి అర్థం అవడం కోసము. ఒక రోజుకి అర్థం కాదు, 2వ రోజుకి అర్థం కాదు, 3వ రోజుకి అర్థం కాదు, 4వ రోజుకి అర్థం కాదు, అర్థం రావడం కోసమే. ఇప్పుడు ఇన్ని చెప్పినా కానీ నువ్వు అతన్ని కంట్రోల్ చేయలేకపోయావు, అతను హోంవర్క్ చేయట్లేదంటే నువ్వేం చేస్తావు? వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి చెప్పిస్తావు. మీ పిల్లాడు ఎన్ని చేసినా సరే చదువు రావట్లేదండి, మరి మీకు అప్పచెప్పేస్తా, నాకు సంబంధం లేదు అంటే అప్పచెప్పేస్తామంతే. అట్లాగా ఎదుటిన్న వ్యక్తికి ఆ వ్యక్తి నిజంగా తప్పు చేశాడని తెలిస్తే గనక, నీకు అనిపిస్తే గనక నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్థితిలో ఉండాలి. నువ్వు ఆ తప్పుని అతని తప్పు కింద నిరూపించగలగాలి నీ దగ్గర. అంటే నువ్వు ఒక మాట మాట్లాడావంటే 100 మంది నిన్ను ఓకే చేయాలి. అవును, లలిత చెప్పింది కరెక్ట్ అని 100 మంది ఏకీభవించాలి. అందులో ఏ ఒక్కరు కూడా లలిత చెప్పింది కరెక్ట్ కాదు అనకూడదు. అంటే నువ్వు వాదన ఆడుతున్నావంటే ఆ విధంగా స్థితిలో ఉండి వాదన ఆడాలి. ఆ వాదనలో గెలవాలి, ఆ వాదనలో అతను ఓడిపోవాలి, ఆ వాదన నుంచి అతను ఓడిపోయింది మళ్ళా ఆ తప్పు చేయకుండా ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడు చేస్తావు? నువ్వు జ్ఞానస్వరూపంతో ఉంటే చేస్తావు. అది నువ్వు లలితలాగా దేహాత్మకు వచ్చేసావు అనుకో, నువ్వు చేయలేవు. నువ్వు ఇప్పుడు ఆ స్థితిలో ఉండు. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది గురూజీ. హరే కృష్ణ.